నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ, తెనాలి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పోలీసులు ఎంతలా దిగజారిపోయారో దీన్ని బట్టి మనం చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు అని పోలీసుల్ని డైరెక్ట్ గానే హెచ్చరించడం జరిగింది. గతంలో కూడా మనం చూసుకున్నాం, పోలీసులు పరిగెత్తి చుక్కలిప్పి పరిగెత్తించి పరిగెత్తించి కొడతా ఉన్నారు. అంతకుముందు సప్త సముద్రాలు దాటినా కానీ ఎక్కడున్నా మరి రిటైర్ అయినా కానీ తీసుకొస్తానంటున్నారు. సో పోలీసుల్ని టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం. లాస్ట్ 2-3 ప్రెస్ మీట్స్ లో మనం చూసినట్లయితే మీకు యాక్చువల్గా ఏమనిపించింది ఇలా పోలీసుల్ని టార్గెట్ చేయాలంటే? ఇంతవరకు జరిగిన రాజకీయాలు అన్నిట్లో కూడా రాజకీయ నాయకులు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ ఏ చర్య జరిగినా ప్రభుత్వపరమైన చర్యగానే చూశారే తప్ప పోలీస్ చర్య, ఆ, ఖాకీ బట్టల చర్య, లేదంటే పోలీసుల యొక్క నిర్వాకం ఎట్లాంటివి ఎప్పుడు వాడలే. ఎందుకంటే ఆ పోలీస్ పైన కూడా ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారిని కూడా శాసించేవాడు ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు, హోమ్ మినిస్టర్ రూపంలోనూ ముఖ్యమంత్రి రూపంలోనూ. అయితే ఇక్కడ ఒక్కసారిగా ఓటమి జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతి ప్రెస్ మీట్లో కూడా పోలీసుల్ని గొడ్డలోడు తీసి కొడతా, పోలీసులు ఎక్కడున్నా విడిచిపెట్టను, వాళ్ళు ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయినా వేరే గ్రహాల్లోకి వెళ్ళిపోయినా వాడిని ఈడ్చుకొచ్చి మరి మేము వాళ్ళకి సాధిస్తాము. పోలీసుల యొక్క నిర్వాకం చూస్తే అసలు గుర్తుపెట్టుకోండి, మా ప్రభుత్వం వస్తుంది. ఇలా ప్రతి దగ్గర కూడా పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను తాడేపల్లి ప్యాలెస్కే మ్యాక్సిమం పరిమితమైనప్పుడు ఎక్కడో ఎవరో చనిపోతే బయటికి రావడము, లేదో ఒకటి రెండు సందర్భాల్లో మెడికల్ కాలేజ్కి ఓపెనింగ్కి, లేదో ఒక దీనికి ఓపెనింగ్కి రెండు మూడు మహా అయితే 5 ఏళ్లలో ఒక 10 సార్లు బయటకు వచ్చి ఉంటారు ఆయన, అంతే. ఈ 10 సార్లు కూడా దారి పొడవునా బారికేడ్లు పెట్టి, చెట్లు అడ్డు వస్తే ఎక్కడ సెక్యూరిటీ రేషన్ వస్తే చెట్లు కొట్టేసి, ఆ? ఓ సామాన్య ప్రజలు కలవడానికి వస్తే వాళ్ళని ఆపేసి, ఇవన్నీ చేసింది ఎవరు? ఈయనొక్కడేనా? ఈయనకే ఏదో పురాణ పురుషుడిలాగా ఒక 100 చేతులు ఉన్నాయా, 1000 చేతులు ఉన్నాయా? లేదు కదా. పోలీసుల యొక్క యొక్క హస్తమే కదా వీళ్ళకి ఆపింది. ఈయనకున్న ఆ జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న బందోబస్తుకి ఎవరు కాపలా కాసింది? ఈ పోలీసు వాళ్ళు పోలీసులు. కాదా? పోలీస్ వ్యవస్థ కాదా? మరి వాళ్ళప్పుడు మాట్లాడితే వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయడం? అంటే మరలా ఇక్కడ నీకు మాట్లాడడానికి స్క్రిప్ట్ ఎవరో ఇవ్వలేదు. మీకు మాట్లాడడానికి చేతనవ్వక, మీకు ఏదైతే అధికార పక్షంలో ఉన్నారో అధికార పక్షం మీద బురద జల్లడం తెలియక మీరు పోలీసులను ఆడుకుంటున్నారు. అంటే ఇక్కడ నిజంగా నాకు ఒక ఇక్కడ ఇక్కడ రాజకీయ నా నాయకుడు డౌట్ అప్పుడు ఏంటంటే కూడా సార్, ఇప్పుడు అధికార ఇప్పుడు కూటమి ఏ ఉమ్, పని ఉమ్, చేసినా గానీ దాన్ని మంచి చేసినా గానీ దాన్ని వ్యతిరేకించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అక్కడ తెనాలి ఇన్సిడెంట్ జరిగింది, పోలీసులు కొట్టారు, 10 మంది చూస్తూ కొట్టారంటే ఎవరొకరు ఇండైరెక్ట్ గా ఏదో ఒక ఉమ్. పని చేస్తే అమ్మో ఆ భయం కలిగించడానికి కూడా, పబ్లిక్ లో ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి కూడా మనం అనుకోవచ్చు. సో అలా పబ్లిక్ లో దాన్ని ఎగ్జాక్ట్లీ. కొట్టడం అనేది ఒకవైపు వేరే వాళ్ళకి హెచ్చరించినట్టు, మీరు కనుక ఇలా చేస్తే దీనికంటే దారుణంగా ఉంటుందని. కానీ దాన్ని ఎస్. కొట్టడం కూడా తప్పే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అదే అంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళ అధికారాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని శిక్షించడం అనేది తప్పని అందరూ చెప్తున్నారు. నిన్న కూడా ఒక ఆయన తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్కి పోలీసులు ఇలాగా చేయి చేసుకోవడం అనేది తప్పు, దీన్ని మానవ హక్కుల కమిషన్కి కానీ లేదంటే పై అధికారులకి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోబడతాయి, సస్పెండ్ చేస్తారు, ఏవో రకరకాలుగా న్యూస్లు పెట్టారు. బాగానే ఉంటాయి. కానీ పోలీసులు అంటే భయం లేనివాడు, చట్టం అంటే గౌరవం లేనివాడు, న్యాయం అంటే చులకన భావం ఉన్నవాడికి ఏం చేయాలి? ఇప్పుడు ఉమ్. ఎట్లా అయిపోయిందంటే వ్యవస్థ, స్కూల్లో విద్యార్థి తప్పు చేసినప్పుడు మాస్టర్ అనేవాడు కొడతాడు, కొట్టాలి. మా పిల్లడి మీద చేయడానికి నువ్వెవడివి అని అంటే పోయేదెవడు? నీ పిల్లడేగా. అంటే అవును. అట్లాంటి రోజులు నడుస్తున్నాయి. మా పిల్లల్ని మేమే కొట్టం, నువ్వెవడు కొట్టడానికి అని చెప్పి ఒక నలుగురిని ఆ, మందిని వేసుకొని, మీడియాని వేసుకొని వచ్చేస్తే ఎవడు చెడిపోతాడు? అలాగే మాస్టర్ ఏదైతే కొడతాడో సొసైటీలో తప్పు చేసేవాడికి, మీరు అన్నారు ఇంతకుముందు, ఆ తప్పుని ఇంకొకసారి ఎవడు చేయాలని వణుకు పుట్టాలి, భయం పుట్టాలి అనే ఒక ఆలోచన కలిగించేయడానికి పోలీసులు అలాంటి చిన్న చిన్న చర్యలు తీసుకుంటారు.
కొట్టడం కూడా భారీగా హింసించడం కాదు. ఏదో డాక్టర్ సుధాకర్ గారికి థర్డ్ డిగ్రీ కూడా డాక్టర్ ఇవ్వాల. సుధాకర్ లాంటి థర్డ్ డిగ్రీ కూడా ఇవ్వలేదు అనుకుంటా, అక్కడ రోడ్డు మీద మామూలుగా కొట్టారు. డిగ్రీ కొట్టారు. ఎస్. ఉమ్. ఇప్పుడు అదే కాదు, ఎక్కడైనా ఒక సినిమా థియేటర్ రిలీజ్ అయినప్పుడు కూడా పొలోమని గేట్లు తోసుకుని వచ్చినప్పుడు కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. సేమ్ ఎందుకు? అదే ఛార్జ్. నేల మీద కొట్టుకుంటూ వెళ్తారు వాళ్ళు. మాక్సిమం కాళ్ళ మీద కొడతారు. అంతేగాని వాళ్ళు కక్షపూరితగానే ఆడుకు ముఖం మీదో తల మీద కొట్టేరు. అరే ఏంట్రా ఈ పిచ్చి, మీరు ఆగండిరా, కంట్రోల్ అవ్వండి అన్నట్టు కొడతారు. అదే కంట్రోల్ అవ్వకపోతే పోలీసులు ఎక్కడున్నాడు, ఛే, పోలీసులు సరే కంట్రోల్ చేయట్లేదబ్బా, వీళ్ళు ఎక్కడో తాగేసి పడుకున్నారబ్బా అంటాడు మళ్ళీ ఈ జనాలే, ఉమ్. మళ్ళీ ఈ నాయకులే. అది వాళ్ళు ఏదో ఒక కనీసం కొద్ది మందికైనా కనువిప్పు కలిగించడానికి చర్యలు తీసుకుంటే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి మాట్లాడితే పోలీసుల మీద పడతాడైనా. అంటే పోలీసుల త్వరలో నన్ను ఎవడైనా అరెస్ట్ చేయడానికి వస్తే వాడిని గుర్తుపెట్టుకుంటా, వాడిని తొక్క తీసేస్తా అని చెప్పడానికే ఇవన్నీ కూడా ప్రెస్ మీట్లు. అంటే ఈ వార్తలు వినిపిస్తున్నాయి కదా, రాబోయే రోజుల్లో ఆయన అరెస్ట్ అవుతారు ఉమ్. అన్నట్టుగా. అంటే అలా అరెస్ట్ చేయడానికి ఎవడు రాకూడదా? ఈయనకి భయపడి ఆగిపోతే అమ్మయ్య, నేను అన్ని స్టేట్మెంట్లకి వీళ్ళందరూ భయపడ్డారు అని అనుకుంటారా ఏంటి? అందుకోసమా ఈ ముందు నుంచి ఈ చర్యలన్నీ ప్రతి ప్రెస్ మీట్లో పోలీసు కొట్లు కూడా తీసుకొడతా, పోలీసుల్ని ఖండాలు దాటిపోయినా వదలను, వాడిని లాక్ కొట్టి ఈడ్చుకొట్టి కొడతా. సార్ కొంతమంది ఇంకో అంటే ఇంకో మాట అంటున్నారు, ఉమ్, ఏమంటారు సార్ ఇప్పుడు, ఆ, పోలీసులు కొట్టారో వాళ్ళని, ఎవరైతే కొట్టించుకున్నారో అక్కడ, గంజాయి బ్యాచ్ అని కొంతమంది అంటారు, అక్కడ నేరం చేసిన వారు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది, కరెక్టే. కానీ ఎప్పుడైతే అమరావతి రైతులు అక్కడ, ఆయన అమరావతి రైతులకు సంబంధించింది అక్కడ వాళ్ళు గోల్ చేస్తున్నారు, ఆ ఉద్యమాలు చేస్తున్నారు, సో వాళ్ళ మీద కూడా కొంతమంది పోలీసులు కొట్టడం జరిగింది, వాళ్ళ మీద కూడా కొంత పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి, వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదని చాలా మంది క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దాని పట్ల మీరేమంటారు సార్? కరెక్టే కదా. ఇప్పుడు ఇవాళ రేపు మీడియా సోషల్ వింగ్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, నువ్వు చేసే పెద్ద పద్ధతిలాగా మాట్లాడినా వెంటనే గతంలో జరిగిన ఇన్సిడెంట్లు షార్ట్స్ కింద పైన ఒకటి కింద ఒకటి వేసేస్తున్నారు. మరి ఇదే అమరావతిని, రైతు కూలీల్ని చాలా దారుణంగా హింసించినప్పుడు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తానంటే, లోకేష్ గారు కూడా పాదయాత్ర ఉన్నప్పుడు వెళ్తానంటే ఎక్కడికక్కడ ఆపేసి అటు అవును. టీడీపీ కార్యకర్తలు, ఇక్కడ జనసేన కార్యకర్తలను కూడా లాఠీచార్జ్ చేశారే పోలీసులు కదా. మరి అప్పుడు ఎవరి హయాంలో జరిగింది? అంతెందుకండి, ప్రభుత్వ ఉద్యోగులైన మాస్టార్లు సెక్రటేరియట్ ముట్టడికి వెళ్ళినప్పుడు మరి ఉమ్. అప్పుడు కూడా లాఠీచార్జ్ చేశారుగా. ప్రభుత్వ ఉద్యోగులకు తలలు కూడా పగిలేగా. అవును. మరి అప్పుడు ఎందుకంటే పరామర్శించలేదు? అప్పుడు ఎవరి హయాంలో? అప్పుడు అప్పుడు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కదా, వాళ్ళు ఏమైనా పోలీసులను అన్నారా? లేదు. మీరు అమరావతి రైతుల మీద కానీ, తర్వాత ఎన్నో ఏళ్లుగా ఈ తిరుమల నుంచి అటు ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్రతో తిరిగారు కదా అమరావతి రైతులు, కూలీలు అందరూ. ఆ వాళ్ళ మీద కూడా అమానుషంగా ప్రవర్తించినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు ఎప్పుడైనా పోలీసులు ఏమైనా అన్నారా? లేదు. దీని వెనక ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళకి తెలుసు. రాజకీయ నాయకుల ద్వారా ఒకవేళ వాళ్ళ ప్రమేయం ఉన్నా లేకపోయినా వాళ్ళు విమర్శించారు. అంటే ఇక్కడ మాట్లాడితే పోలీసులు ఎందుకు అంటున్నారు అంటే, ఈయనకి అధికార పక్షంలో ఉన్న కూటమి వాళ్ళ పేరెత్తడానికి కూడా ఈయనకి ఇష్టం లేదా, లేదా ధైర్యం లేదా? ఓకే. కదా. మరి ఎందుకు విమర్శించట్లేదు? మాట్లాడితే పోలీసులు ఎందుకు అంటే, నాకు అర్థమైంది ఏంటంటే, పోలీసుల్ని విమర్శిస్తున్నారంటే ఇకపై నెక్స్ట్ ఆయన పైన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు అనేవాడు భయపడి ఎవరు రాకూడదు. ఎందుకంటే అరెస్ట్ గురించి వినిపిస్తుంది కాబట్టి ఎక్కువగా వార్త. మరి వీళ్ళ హయాంలో ఎన్నో జరిగాయి. అంతెందుకంటే ఒక బాలీవుడ్ నటిని పోలీసులు సొంత పూచీకత్తు మీద వాళ్ళు వచ్చి సుపారీ ఏదో తీసుకొని ఆమె తల్లిదండ్రుల్ని కాటమరీ 40 చేస్తున్నారు. రోజులుగా ఒక గదిలో పెట్టి కాటమరీ ఎంత ఇబ్బంది చేస్తున్నారు. పెట్టినప్పుడు ఆ, ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు మరి అప్పుడు పోలీసులు ఏమనలేదే? అప్పుడు ఎవరు చేశారు? అప్పుడు అటువంటి ప్రక్రియలు ఎవరైతే చేశారో అది తప్పు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టడానికి ఇట్లాంటి వెధవ పనులు చేస్తే ఒకరైనా భయపడతారు, ఒకరిలో అయినా భయం కలిగించాలని తీసుకున్న చర్యలకి పెద్ద మైక్ పెట్టుకొని ముందుకొచ్చేసి వాళ్ళకి వత్తాసు పలికి వాళ్ళకి జైలుకి వెళ్ళి కలిసి వాళ్ళు ఏమైనా వరల్డ్ కప్ సాధించారండి? లేదంటే భారతదేశానికి ఒక సైంటిస్టులుగా ఏమైనా మిసైల్స్ కనిపెట్టారా వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా అనడానికి? అంత మహానుభావుడు నంబిని అరెస్ట్ చేసినప్పుడే ఎవడూ రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడు ఇలాంటి గంజాయికి బానిసలు అయిపోయిన వాళ్ళకి
వీళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారంటే అసలు రాజకీయ పరంగా, పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నట్టు? అసలు వీళ్ళకి ఎవరి సలహాలు ఇస్తున్నది? అటువంటి వాళ్ళని వీళ్ళు కలవండి, కలిస్తే మంచి ఇమేజ్ వస్తుందని ఎవరు చెప్తున్నాడా? అసలేంటి అసలు? ఓకే. మరి వీళ్ళ హయాంలో వీళ్ళందరినీ లాఠీ చార్జ్ చేసినప్పుడు అప్పుడు పోలీసులు గుర్తులేదా? అప్పుడు ఈ పోలీసులు కాదా? వీళ్ళు కాపలా ఉన్నది ఈ పోలీసులు కాదా? జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలీప్యాడ్లో వెళ్ళి చుట్టూ సెక్యూరిటీ పెట్టుకున్నప్పుడు ఈ పోలీసులు కాదా? మరి ఆహా. ఎట్లా? అవన్నీ గుర్తులేదా? పోని మర్చిపోయారు అనుకున్నాం. మీరు రాజకీయం చేయాలనుకుంటే ప్రత్యర్థితో తలపడేలాగా రాజకీయం చేయాలి. ప్రత్యర్థి తిరిగి సమాధానం ఇవ్వలేనట్టుగా మీరు కౌంటర్లు వేయాలి. కానీ మధ్యలో ఉండే పోలీసుల మీద మాట్లాడితే పోలీసులను గుర్తుపెట్టుకుంటా, మీరు కావాలంటే రెడ్ బుక్కే కాదు ఏ బుక్లో రాసుకోండి, మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ చూసుకుందాం అంటే, నేరం చెయ్యండి, వాడి పేరు రాసి పెట్టుకోండి, మిమ్మల్ని ఎవడేమనుకుంటే నేను వచ్చాక నేను చూసుకుంటాను అన్నట్టుగానే ఎంకరేజ్మెంట్ ఉంది. అట్లా ఓకే. ఎంకరేజ్ చేసే వాళ్ళకి అసలు వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందో అనిపిస్తుంది ఒక్కోసారి. కలియుగం కదా, ఇలాగే ఉంటుందేమో కూడా అనిపిస్తుంది. ఓకే. ఓకే. సో ఇటువంటి నాయకులకి అసలు మొదటిసారి అవకాశం ఇవ్వడమే పెద్ద బ్లండర్ మిస్టేక్ అండి. మరి తప్పదు, ఇలాంటివన్నీ మనం పడాల్సిందే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మ్యాకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.